హాయ్ ఫ్రెండ్స్, వీటి బ్యూటిఫుల్ ప్లేసెస్ స్పెషల్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయేది శవల్యాపురంలో వెలిసిన అతి పురాతన దేవాలయాల్లో ఒకటైనదే శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మి అమ్మవారి ఆలయం. అమ్మవారి ఆలయంలో తిరునాళ్ళ పండగ సందర్భంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి, అంతేకాకుండా బాలికల చేత జలబిందెల కార్యక్రమం ఏ విధంగా చేస్తున్నారు అనే దాని గురించి, అసలు ఈ జలబిందెల కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు అనే దాని గురించి కూడా పూర్తి వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ వంతుగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి జలబిందెల కార్యక్రమం ఎందుకు చేస్తారు అనే దాని గురించి ముందుగా తెలుసుకుందాము. పార్వతీదేవి ఈ భూమి మీద శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మి అమ్మవారిగా అవతరించారు. ఆ విధంగా అవతరించిన అమ్మవారికి అతి పురాతన బావి దగ్గర నుంచి నీళ్లు తీసుకొచ్చి అమ్మవారి రాళ్ళగుట్ట పైన బాలికల చేత నీళ్లు పోపిస్తే అమ్మవారు ఎంతో సంతోషిస్తారు అనే ఉద్దేశంతోనే కొన్ని గ్రామాల్లో ఈ విధంగా జలబిందెల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అటువంటి జలబిందెల కార్యక్రమంలో భాగంగానే శవల్యాపురంలో వెలిసిన నిదానంపాటి శ్రీ లక్ష్మి అమ్మవారి ఆలయంలో తిరునాళ్ళ సందర్భంగా ఈ జలబిందెల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దేవాలయం దగ్గర నుంచి అతి పురాతన బావి దగ్గరికి వెళ్ళి స్నానాలు చేపించడం జరుగుతుంది. అది కూడా ఏ విధంగా చేస్తారు అనేది కూడా మీకు వివరంగా చూపించడం జరుగుతుంది. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే ప్రతి ఒక్కరికి వివరంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఏ బాలికలైతే అతి పురాతన బావి దగ్గరికి వచ్చారో ఆ బాలికల్ని అమ్మవారిగా తలుచుకొని పసుపు రాసి బొట్టు పెట్టి బావిలో నుంచి నీళ్లు చేది అమ్మవారికి అభిషేకం ఏ విధంగా చేస్తామో అదేవిధంగా బిందెలో పసుపు కుంకుమ వేసి అమ్మవారిని తలుచుకొని ఆ బాలికల మీద నీళ్లు పోయటం జరుగుతుంది. నీగా
యాగంటూరి 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 ఇప్పుడు వచ్చేసి పురాతన బావి దగ్గర నుంచి బిందెలో నీళ్లు పట్టుకొని ఏ విధంగా ప్రతి ఒక్కరూ అమ్మవారి ఆలయానికి తీసుకువెళ్తున్నారు అనే దాని గురించి చూద్దాము. యాగంటూరి 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 ఈ విధంగా నీళ్లు తీసుకువచ్చిన భక్తులు రాళ్ళగుట్టపై నీళ్లు పోసి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. తర్వాత పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఇది ఫ్రెండ్స్, శవల్యాపురంలో వెలిసిన శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గర రుణాల సందర్భంగా జలబిందెల కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించారు అనే దాని గురించి, అసలు ఈ జలబిందెల కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిస్తారు అనే దాని గురించి కూడా ప్రతి ఒక్కరికి అర్థమైందని అనుకుంటున్నాను. అంతేకాకుండా రంగుల కాంతుల వెలుగుల్లో అమ్మవారి ఆలయం దగ్గర రుణాల ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా మరొక వీడియోలో నిదానంగా చూపించడం జరుగుతుంది. అందుకని మీ వంతుగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వారికి మన ఛానల్లోని ప్రతి ఒక్క వీడియోస్ ఎక్కడా స్కిప్ చేయకుండా ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఆదరణ ప్రతి ఒక్క వీడియోకి కూడా ఇలానే ఉంటుందని ఆశిస్తున్నాను. జై శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారికి జై అంటూ అమ్మవారి నామస్మరణ చేద్దాము.